Hello friends, good morning. This is DSR with Morning News First Headlines. సక్సెస్ కుదరని డీల్. ఉక్రెయిన్ యుద్ధంపై అలాస్కాలో ట్రంప్ పుతిన్ చర్చలు బాగా జరిగాయని ఇరువురు నేతల ప్రకటన. యుద్ధం ఆపేందుకు సిద్ధంగా ఉన్నానన్న రష్యా అధ్యక్షుడు. ఇక నిర్ణయం జెలెన్స్కీ చేతిలోనే ఉందన్న యుఎస్ ప్రెసిడెంట్. ఇండియాపై సెకండ్ టారిఫ్లు ఉండకపోవచ్చునని వెల్లడి. రేపు వైట్ హౌస్లో ట్రంప్ను కలవనున్న జెలెన్స్కీ. ఉక్రెయిన్ రష్యా వార్కు ముగింపు పలికే దిశగా ముందడుగు పడిందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్తో శాంతి ఒప్పందంపై చర్చించడం కోసం అమెరికాలో అలాస్కా స్టేట్ ఎల్మరాండ్ ఎయిర్పోర్ట్ బేస్లో శుక్రవారం మధ్యాహ్నం యుఎస్ టైం ఇరువురు నేతల భేటీ అయ్యారు. దాదాపు 2.5 గంటల పాటు చర్చలు జరిపిన తర్వాత వారు సంయుక్తంగా